Hello guys, good evening Andarki. Welcome to the updates of Delhi blast, which has happened near Red Fort in Delhi. సో హైలైట్స్ వచ్చేసి అందరికీ తెలిసిందే మనకి అక్కడ ఒక 9 మెంబర్స్ అక్కడికక్కడే చనిపోయారు అండ్ 20 మెంబర్స్ వరకు చాలా సివియర్గా ఇంజూర్ అయ్యారు. సో దీని గురించి మనము మాట్లాడుకునే ముందు దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి సో దట్ మన ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే మన మండే రోజు రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీలో ఒక సివియర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆ బ్లాస్ట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అండ్ చాలామంది సివియర్గా ఇంజూర్ అయ్యారు. సో అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజు అసలు ఎలా జరిగింది అనేది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు ఏం కావచ్చు, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దేనికి లింక్ ఉందనేది మనము ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే రోజు ఏమైందంటే ఒక I-20 ఈకో స్పోర్ట్ అనే కార్లో ఒక బాంబ్ బ్లాస్ట్ ఎక్స్ప్లోడ్ అయ్యేలాగా ప్లాన్ చేశారన్నట్టు తెలిసింది. కానీ ఆ రోజు ఏమైందంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది ఏంటంటే ఈ బ్లాస్ట్ అసలు ఎట్లా జరిగింది ఏందనేది చెప్పి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనకి తెలిసొచ్చింది ఏంటంటే అక్కడ ఆ కార్లో కొంతమంది టెర్రరిస్టులు తో లింకప్ ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఆ కార్లో బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎట్లా అయిందంటే అక్కడ ఆ రష్ ఏరియా వల్ల ఏదో సంథింగ్ ప్యానిక్ అయ్యి అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోపల వాళ్ళు ప్యానిక్ అయ్యి అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కేయడం జరిగింది. సో అలా బ్లాస్ట్ అయిందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ మనకి చెప్తున్నారు. సో యాక్చువల్గా అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది అనేది మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అప్పటికి కొంత మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర ఏమైందంటే ఈ కార్లో కొంతమంది ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ దగ్గర చాలా ఎక్స్ప్లోజివ్స్ కూడా దొరికినాయి. అది కూడా సీజ్ చేయబడింది అండ్ అక్కడ అనుకోకుండా ఆ ట్రిగర్ నొక్కేసరికి ఏదైతే మన 50 kgs వరకు ఏదైతే బాంబు ఉందో అది పేలిపోవడం అనేది జరిగింది. దాని ద్వారా అక్కడ పక్కనే ఉన్న 9 మెంబర్స్ చనిపోవడం జరిగింది అండ్ 20 మెంబర్స్ దాకా ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. సో అక్కడికక్కడే వాళ్ళని హాస్పిటల్ పక్కన ఫరీదాబాద్ ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ కార్ ఎవరిది అని మనం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కార్ నెంబర్ ప్లేట్ తోటి ఎవరైతే ఆ కార్ డీలర్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి ఈ కార్ నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది అనేది మొత్తము వాళ్ళు లిస్ట్ తీశారు. అక్కడ పోలీసులు అప్పటికప్పుడే అక్కడికి చేరుకోవడం జరిగింది. సో అక్కడ కార్లో బాంబు పేలిందని చెప్పి అక్కడ పక్కన నిపుణులే చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా వాళ్ళకి తెలిసింది ఆ కార్ ఎవరిది, అసలు ఈ కార్ నెంబర్ ప్లేట్ ఎవరిది అని చెప్పి కనుక్కుంటే అక్కడ ఈ కార్ వచ్చేసి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అనే ఒక అతనిది. సో అతను కూడా ఒక డాక్టర్ అన్నట్టు అండ్ అతని దగ్గర ఈ కార్ ఎలా వచ్చింది ఏందని చెప్పి కార్ డీలర్స్ ద్వారా వెళ్ళి కనుక్కోవడం జరిగింది, తనిఖీలు చేయడం జరిగింది. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే మన ఇంటెలిజెన్స్ వారు ఉన్నారో, మన పోలీస్ వారు ఉన్నారో, ఈ ఫరీదాబాద్ దరిదాపులో ఉన్న పోలీస్ వాళ్ళు ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. సో ఈ మొహమ్మద్ అనేటాయన ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఒక సస్పెక్ట్ లాగా తీసుకొని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి మన ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏమైందంటే ముగ్గురు డాక్టర్స్ ఎవరైతే దీనికి లింకప్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు డాక్టర్స్ని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళతోటి అండ్ వీళ్ళందరూ ఒక పాకిస్తానీ వాళ్ళతోటి లింకప్ ఉండే లాగా అనిపిస్తుందని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వేసే డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాకిస్తానీస్ వేసే అవుట్ఫిట్స్ లాగా ఉన్నాయని అక్కడ చెప్పారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో ఇక్కడ అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంది అని అంటే ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ. సో ఎవరికి డౌట్ రాకుండా అండర్ గ్రౌండ్ నుంచి ఆపరేషన్స్ అనేది నడపడం అనేది జరగబోయేది అన్నట్టు. సో యాక్చువల్గా వాళ్ళ దగ్గర తనిఖీలు చేసినప్పుడు, ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు 1 కాదు 2 కాదు దాదాపు 3000 kgల ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. చూడండి గైస్, ఏంది అసలు మన ఇండియాలో ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు వీళ్ళు, ఇక్కడ మనం మిస్ అవుతున్నాం వీళ్ళని, ఎట్లా వస్తున్నారు మన దగ్గరికి అనేది కొంచెము మన గవర్నమెంట్ వారు కానీ, పోలీస్ వారు కానీ, ఇంటెలిజెన్స్ వారు ఎవరైతే
మన మిలిటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం దీని మీద సర్చ్ చేసి అసలు ఎట్లా జరుగుతుంది అనేది కూడా కొంచెం పట్టించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనకి. ఆల్రెడీ మన వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. ఎందుకంటే పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎవరైతే ఫరీదాబాద్ పోలీసులు ఉన్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పట్టుకోవడం వల్ల ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ని వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. అదే కనుక ఒకవేళ పేలుంటే దాదాపు ఎన్నో విస్తీర్ణ గల ప్లేస్ని అది పేల్చేది అన్నట్టు, అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కాబట్టి. ఎందుకంటే అది ఒకవేళ అది పేలుంటే దాదాపు చుట్టుపక్కల 50,000 మంది దాకా చనిపోయే అవకాశాలు ఉండేది. అందుకని అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అది ఒకవేళ పట్టుకోకపోయి ఉంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి చాలా ఇబ్బంది అయ్యేది అండ్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు. సో పోలీసులకి చాలా హ్యాట్స్ ఆఫ్, అది పట్టుకొని చాలా మంచి పని చేశారు ఆ ఎక్స్ప్లోజివ్స్ని సీజ్ చేసి. అండ్ ఈ డాక్టర్స్ ఇంకొక ప్లాన్ కూడా చేశారు. ఏం ప్లాన్? ఇది ఇంకా హైయెస్ట్, అసలు మామూలు డేంజరస్ విషయం కాదు. ఏంటంటే ఏదైతే డాక్టర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒక క్యాప్సూల్లో డ్రగ్స్ కానీ అండ్ ఏదైతే పాయిజన్ కానీ నింపి వాటిని తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అండ్ మార్కెటింగ్ చేద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళు. సో అవి ఒకవేళ అది కూడా ఉండుంటే అది జనరల్గా మన మెడికల్ షాప్లో మనం ఏదో జనరల్ యూజ్ చేసే ట్యాబ్లెట్ లాగానే తయారు చేస్తారు. అది ఎంతమంది యూజ్ చేసేటోళ్ళు, దాదాపు ఇన్ని కోట్ల మంది ఉన్న దాంట్లో కమ్సే కమ్ వాళ్ళు ఒక 1,00,000 మెంబర్స్ కూడా దీన్ని యూజ్ చేసే అవకాశం ఉండేది. సో 1,50,000 మెంబర్స్ దాకా వీళ్ళు కాపాడడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అండ్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసారో అందరికీ చాలా కృతజ్ఞతలు. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోకుండా వీళ్ళు ముందే ఆపడం అనేది మంచిగా జరిగింది అన్నట్టు. ఎవరైతే 20 మెంబర్స్ దాకా ఎవరైతే హ్యూజ్గా ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళని LNJP హాస్పిటల్లో చికిత్స పొందేలాగా చేశారు అన్నట్టు. అండ్ అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ జరిగిందో అక్కడ ఇమీడియట్గా సెర్చ్ చేసేసరికి దాదాపు 12 మెంబర్స్ సస్పెక్ట్ని వాళ్ళు రౌండప్ చేశారు. మన ఎవరైతే పోలీసులు ఉన్నారో మన ఢిల్లీ పోలీసులు ఫరీదాబాద్ నుంచి దగ్గర 12 మెంబర్స్ సస్పెక్ట్స్ని వాళ్ళు రౌండప్ చేశారు. అంతమంది తిరుగుతున్నారు ఆ హ్యూజ్ ఏరియాలో కూడా. సో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు చూడండి. సో ఇలాంటిది మన దేశంలో ఇన్ని గణం జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఇవి అవి అని చాలా జరుగుతున్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, సో అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక నా సజెషను. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక 3 డాక్టర్స్ అని చెప్పాను కదా. ఒకరు వచ్చేసి వీళ్ళందరూ కలిసి ఒక యూనివర్సిటీలో చదివారు అన్నట్టు. ఏదైతే AI ఫల్లా యూనివర్సిటీ అని ఫరీదాబాద్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీలో వాళ్ళు అంటే శిక్షణ పొందారు. వీళ్ళు ఇక్కడ స్టడీ చేసి డాక్టర్స్ అయ్యారు. వాళ్ళు ఏదో ఇప్పుడు అంటారు కదా అందరూ, ఎవరైతే అల్ఖైదా వాళ్ళు కానీ టెర్రరిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ చదువుకోరు, సో వాళ్ళు లో క్లాస్ వాళ్ళు ఉంటారు అని అనుకుంటారు కదా. కానీ వీళ్ళు ఎప్పటి నుంచి వీళ్ళు ఇంత ఘోరంగా ప్లాన్ చేసినారు. బేస్మెంట్ అనేది ఇంత క్లియర్ కట్గా వాళ్ళు ప్లాన్ చేశారో చూడండి మీరు ఒకసారి. ఇదే కనుక వాళ్ళది సక్సెస్ అయి ఉంటే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇంత ఘోరంగా ఈ చిన్న ఒక 50 కేజీల 50 ఎంతో చిన్న అమౌంట్ ఆఫ్ బాంబ్ పేలితేనే దాదాపు 9 మెంబర్స్ చనిపోయారు. అండ్ అక్కడ మొత్తం ఫైర్ తోటి కాలిపోవడం జరిగింది. అండ్ 20 మెంబర్స్ దాకా ఇంజూర్ అయ్యారు ఈ చిన్న ఎక్స్ప్లోజివ్ వల్లనే. అది కూడా వాళ్ళు ఎట్లా అంటే కావాలని చేయలేదంట. అది ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ప్యానిక్ అయ్యారు అన్నట్టు. అక్కడ భయపడి ఏదో అనుకోకుండా ట్రిగ్గర్ వచ్చేసారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సో దానివల్ల అక్కడ జరిగింది అట్లా. అందరితోటి ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఏం తెలుస్తుందంటే ఈ పాకిస్తానీ వాళ్ళతోటి లింకప్ ఉంది. అండ్ ఇంతకుముందు ఏదైతే మన అటాక్ జరిగిందో పుల్వామా అటాక్, దీనికి కూడా కొంచెం లింక్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది చాలా ఘోరమైన సిచ్యువేషన్. అది మన ఇండియాలో ఇంత ఘోరంగా జరుగుతుంది. అది కూడా మోస్ట్ విజిటెడ్ ఏరియా అది. అంటే చాలామంది విజిట్ చేస్తారు ఆ ఏరియా. రెడ్ ఫోర్ట్ అంటే అంటాం కదా మనది వన్ ఆఫ్ ది వండర్స్ అని. సో అది ఒక మెయిన్ సెంటర్లో వాళ్ళు వచ్చి అక్కడ చాలామంది చూసేటోళ్ళు ఉంటారు. హాలిడేస్ లేదు ఏం లేదు, రెగ్యులర్గా వస్తూనే ఉంటారు విజిటర్స్ చాలామంది వస్తారు. సో అదొక బిజీ ఏరియా అన్నట్టు. సెల్ఫీస్ తిరుగుతూ ఉంటారు. అక్కడ మొత్తం ఎవరైతే ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ అది అనుకోకుండా పెళ్ళడం అనేది ఎట్లా జరిగింది అనేది అది తెలియని ఉంది ఇంకా. సో ఈ 3 డేస్లో జరిగిన విషయాలన్నీ ఇవి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది వచ్చేసి ఒక కార్లో ఏదైతే హ్యుండై
I-20 కార్లో ఆ బాంబు అనేది బ్లాస్ట్ అయిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ అనేది ఈవినింగ్ జరిగింది. మండే రోజు ఈవినింగ్ 6:50కి ఆ టైంలో జరిగింది, ఈవినింగ్ టైంలో. సో ఆ టైంలో కూడా అది నార్మల్ టైమింగ్స్ అది, అమానుషంగా ఉండే ప్రాంతం కూడా కాదు. సో ఆ టైంలో అందరూ బిజీగానే ఉంటారు, అక్కడ అందరూ క్రౌడ్ చాలానే ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు బ్లాస్ట్ అనేది జరపడం జరిగింది. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఇందులో 3 డాక్టర్స్ అని చెప్పాను కదా, ఈ 3 డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఒక కార్ ఓనర్, ఒక డాక్టర్, అండ్ మిగతా ఇద్దరు వచ్చేసి డాక్టర్ ముజామిల్ షకీల్ ఒకడు, అండ్ డాక్టర్ ఆదిల్ రాథర్ అనేటనే ఒకడు. వీళ్ళిద్దరిని సీజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే మన ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందని చెప్పి, ఏడేడా లింకులు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు కనుక్కుంటున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ రానుంది ఇంకా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే కార్ కూడా యాక్చువల్గా ఆ కార్ నెంబర్ తెలవడం వల్ల పోలీసులు చాలామంది వెళ్ళి కార్ డీలర్స్ని అడిగి ఏదైతే ఈ ఓనర్షిప్ ఎవరు, ఈ కార్ ఎవరి పేరు మీద ఉందని చెప్పి కనుక్కోవడం వల్ల ఇంత ఈజీగా తెలిసింది. అదే కార్లో కాకుండా ఎక్కడైనా సపరేట్గా పెట్టుంటే ఎవరు కనిపెట్టకపోయేటోళ్ళు అసలు. సో వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ట్రిగర్ నొక్కేసరికి పేలింది కాబట్టి ఇదంతా పట్టుబడడం జరిగింది. అదే వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసింటే అసలు చాలా కష్టమయ్యేది, చాలామంది ప్రాణాలు కోల్పోయేటోళ్ళు. ఈ వచ్చేసి ఈ 2-3 డేస్లో ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఇవి మీకు చెప్పడం జరిగింది. సో ఎట్ లాస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మరెన్నో కావాలంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో దట్ మన ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.